వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూలూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్ హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, సూలూరుపేట. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక సాఫ్ట్వేర్ సంచలనం అని చెప్పొచ్చు. ఒక హైటెక్ సిటీ నిర్మాత. ఎప్పుడు కూడా నిరుద్యోగ సమస్యని అధిగమించడంలో తనదైనటువంటి ఒక స్టైల్తో ముందుకెళ్ళేటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడిగా మనం చంద్రబాబు నాయుడుని చెప్పొచ్చు. సో ఈరోజు కూడా అదే ఆయన చేయబోతున్నారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఏఐ టూల్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏఐ టూల్ ద్వారా మీడియాకు సంబంధించి, ఎస్పెషలీ మీడియాకు సంబంధించి ఎలాంటి అంటే పాజిటివ్ న్యూస్ ఏంటి, నెగిటివ్ న్యూస్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, తమ గురించి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఒక ఏఐ ద్వారా చేసేటువంటి విధంగా ఈ మీడియా ఏదైతే 4th పిల్లర్ ఉందో ఈ 4th పిల్లర్ని డెవలప్ చేసేటువంటి విధంగా, 4th పిల్లర్కి సంబంధించి మొత్తం కూడా సమాచారం సేకరించేటువంటి విధంగా చర్చ జరపడం జరిగింది. సో చర్చ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చేశారంటే, ఈరోజు యూట్యూబ్ గ్లోబల్ CEO మిస్టర్ నీల్ మోహన్, అలాగే గూగుల్ APSC హెడ్ సంజయ్ గుప్తాతో ఆన్లైన్లో మీటింగ్ ఒకటి నిర్వహించడం జరిగింది. సో ఈ మీటింగ్లో యూట్యూబ్ అకాడమీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి అనేటువంటి విధంగా చర్చలు జరిగాయి. సో యూట్యూబ్ అకాడమీ ఈరోజు యూట్యూబ్ ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా ఏ విధంగా యువత నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉన్నారు, అదే ఒక నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా యూట్యూబ్ని ఏ విధంగా ఎంచుకుంటున్నారో తెలుసు. అలాంటిదే ఒక యూట్యూబ్ అకాడమీ లాంటిది ఏపీలో ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పానికి రావడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పొచ్చు. సో వి డిస్కస్డ్ సెట్టింగ్ అప్ ఏ యూట్యూబ్ అకాడమీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కొలాబరేషన్ విత్ లోకల్ పార్ట్నర్స్ టు ఫాస్టర్ AI కంటెంట్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. Furthermore, we explored avenues for providing technical support for the Media City initiative in our capital Amravati. అమరావతిలో ఒక ఈ విధంగా యూట్యూబ్కి సంబంధించి ఒక అకాడమీ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో ఇది సూపర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా అంటే దీనివల్ల రాష్ట్ర యువతకు అంటే టెక్నాలజీ డెవలప్మెంటే కాకుండా యువతకు మంచి ఉపాధి అవకాశాలు కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే టెక్నాలజీ డెవలప్మెంట్కి మీ తర్వాత ఎవరైనా అనేటువంటి కామెంట్స్ అయితే ఆయనకు చేస్తూ ఉన్నారు. ఆయన్ని చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇండియన్ కంపెనీస్ని కూడా దీంట్లో భాగస్వామి చేస్తే బాగుంటుందని కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏపీకి సంబంధించి యూట్యూబ్ అకాడమీ అనేది ఒక గేమ్ చేంజర్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్కి ఒక అద్భుతమైనటువంటి మార్గం అవుతుందని చెప్పి కూడా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో యూట్యూబ్ అకాడమీ అనేది ఒకటి ప్రారంభమైతే మాత్రం అమరావతిలో ఖచ్చితంగా యువత నైపుణ్యానికి ఇది ఒక మంచి మార్గంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త స్కిల్స్ని నేర్చుకోవడం ద్వారా సో భవిష్యత్ అనేది బంగారు బాటగా మారేటువంటి అవకాశం ఉంది. సో యూట్యూబ్ అకాడమీని నెటిజన్లు అయితే స్వాగతిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.